బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా పాలకబీడు మండలంలో టెన్షన్ నెలకొంది. మహంకాళి గూడెంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులపై బీహార్ కార్మికులు దాడికి ప్రయత్నించారు. పోలీసు వాహనం అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. పోలీసు వాహనం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ అంటే మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన బీహార్ కార్మికుడికి నష్టపరిహారం విషయంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయబోయిన పోలీసులపై కార్మికులు కర్రలతో దాడులకు దిగారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మహంకాళి గూడెంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కార్మికులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. పోలీసులపై బీహార్ కార్మికులు పెద్ద ఎత్తున దాడికి ప్రయత్నించారు. పోలీసు వాహనం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా కర్రలు అలాగే రాళ్లు చేత పట్టుకుని పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన బీహార్ కార్మికుడి నష్టపరిహారం విషయంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కార్మికులు ఒక్కసారిగా కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోలీసు వాహనం అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారు. మరోవైపు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. రాళ్లు రువ్వుతూ ఉన్నారు. కర్రలతో వారి మీదకి దాడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ఫ్యాక్టరీలో ఎటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రాళ్ల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని మహంకాళిగూడెం వద్ద ఉన్నటువంటి డెక్కన్ సిమెంట్స్ ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే ఇటు యాజమాన్యానికి బీహార్ కార్మికులకు మధ్య కొంత వాగ్వాదం అదేవిధంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇటు పోలీసులను కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. అయితే పోలీసులు సర్ది చెప్పే క్రమంలో ఇటు కార్మికులు ఒక్కసారిగా తిరగబడి పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు. చూడవచ్చు, మనం ఒక కానిస్టేబుల్ ని ఉరికిచ్చి కర్రలతో ఉరికిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా అక్కడికి చేరుకున్నటువంటి పాలకీడు ఎస్ఐ వాహనాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. అదే ఈ ఘర్షణలో ఇటు పాలకీడు ఎస్ఐతో పాటు అదేవిధంగా ఒక హోంగార్డు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే నిన్న ఒక కార్మికుడు అంటే ఆదివారం రోజు ఒక కార్మికుడు ఇటు వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ క్వార్టర్స్ లో ఉంటున్న క్రమంలో అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడని, కింద పడి చనిపోయాడని చెప్పి కొంతమంది అంటున్నారు. అదేవిధంగా ఇటు యాజమాన్యం అయితే హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్తున్నారు. అయితే చనిపోయిన ఆ కార్మికుడికి కొంత నష్టపరిహారం విషయంలో కాంట్రాక్ట్ సంస్థ కూడా వాళ్ళతో మాట్లాడింది. ఆ మాట్లాడిన ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చారు. అయితే ఆ కమిట్మెంట్ కి సంబంధించి ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా అక్కడ అంటే వాస్తవంగా వాళ్ళకు సముదాయించేందుకు చాలా తక్కువ మంది కార్మికులు ఉన్నారు. అదేవిధంగా అంతా కూడా అంటే సెటిల్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి మాట్లాడదామని చెప్పి పోలీసులు కూడా చాలా అలర్ట్ గా లేకపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మాట్లాడడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి సేఫ్ గా బయటపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా పోలీసు వాహనంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ గేట్ వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించిన గది కూడా అద్దాలు కూడా ధ్వంసం చేసిన విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూడవచ్చు. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు భారీగా అక్కడ డివిజన్ వ్యాప్తంగా కూడా అక్కడ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.